విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 100కి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు 24 రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ 21, 2025 నాడు సత్కరించబోతున్నాం. ఇది ఒక గౌరవ వేదిక. ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు. ఇప్పుడే 9855553245 నంబర్కి వాట్సాప్లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ద్వారకానగర్లో రోడ్లు శాంక్షన్ అయి వాటికి శంకుస్థాపనలు కూడా చేశారు. కానీ వాటిని వేయడంలో బోడుప్పల్ మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ద్వారకానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మండిపడ్డారు. ఈ విషయంపై బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు శేఖర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు మాట్లాడుతూ రోడ్డు కౌన్సిల్లో అప్రూవల్ అయినప్పటికీ వాటిని వేయడం లేదని, ఈ విషయంపై డిఈని, ఏఈని అడిగితే చాలా దురుసుగా మాట్లాడుతూ మీపై పోలీస్ కేసులు పెడతానంటూ బెదిరిస్తున్నారన్నారు. కమిషనర్ వచ్చిన కొత్తల్లో మా సమస్యలను తీరుస్తామని మాతో మీటింగ్ను ఏర్పాటు చేసి తీరా మాకు సమస్య వచ్చిందని చెప్పినా కూడా ఇప్పుడు స్పందించడం లేదని వాపోతున్నారు. మా కాలనీ ఏర్పడి 20 సంవత్సరాలు కావస్తున్నా మా కాలనీ సమస్యలు, డ్రైనేజీ తదితర వాటిని మేమే పరిష్కరించనున్నామని తెలిపారు. ఒక రోడ్లు వేయమంటే గత 3 నెలలుగా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. దీనిపై మాజీ మేయర్ తోటకూర అజయ్ని కూడా కలవడం జరిగిందని, ఆయన సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తారని హామీ ఇచ్చారన్నారు. ముఖ్యంగా డిఈ చిరంజీవులు, వర్క్ ఇన్స్పెక్టర్ సతీష్ మా కాలనీ వాసులను బెదిరింపులకు గురి చేస్తున్నారని, కాబట్టి వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై కలెక్టర్ కూడా వినతి పత్రం అందిస్తామని తెలిపారు. అంటే ఒక కాంట్రాక్టర్ నన్ను ఆపుతున్నారు, ఎందుకు ఆపుతున్నారు, నా పని చేసి ఇస్తలేరు, ఈ రోజు వస్తలేరు, 7 రోజులైంది నేను చెప్తా కూడా రావడం లేదు, డి రావడం లేదు, ఏ రావడం లేదు, రోడ్ చూడడం లేదు అంటారు. అసలు వచ్చినా కానీ చేపిస్తాపో అంటారు, కానీ పని అవ్వట్లేదు. అదే మధ్యలో స్తంభాలు ఉన్నాయి, లెటర్ ఇచ్చినాం, కానీ దాని గురించి స్పందన లేదు. అసలు ఏ ప్రాబ్లం చెప్పినా కానీ అసలు ఇమీడియట్ యాక్షన్ అనేది లేదు. ఇక్కడ మేడం కొత్తగా వచ్చింది, మేడం బాగా పనిచేస్తుందని చెప్పేసి అందరూ చెప్తే మేడం ద్వారా కూడా వచ్చి చెప్పడం జరిగింది, కానీ ఎక్కడ కూడా స్పందన మాకు రావడం లేదు. ఎందుకంటే మా కాలనీ వచ్చి మీ మీడియా కూడా చూడండి, అధికారులు కూడా చూడండి, ఏర్పడి 15 సంవత్సరాలు అవుతుంది, ఒక్క ఫెసిలిటీ లేదు మా కాలనీకి. చుట్టుపక్కల కాలనీలు చూడండి, ఒక ఇట్లా స్టార్ట్ అయిన కొద్ది రోజుల్లోనే రోడ్లన్నీ ఫినిష్ అయిపోయినాయి. ఏ సమస్యలో ఫినిష్ అయిపోతుంది, మా కాలనీకి ఎందుకు చేయడం లేదు, పక్షపాతం మా కాలనీ పైన ఎందుకు చూపిస్తారు, ఏంది ఇది అనేది కూడా మేము అడుగుతున్నాం. 600 ఇల్లులు ఉన్నాయి, ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 1500 మంది నివసిస్తున్నారు మా కాలనీలో. అలాంటివి చూసి కొంతమంది కొన్ని రకాలుగా ఒక్కో గల్లీకి చేయడము, ఇది కూడా ఏ రకంగా ఉందో మాకు అర్థం కావడం లేదు. ఇంకోటి వర్క్ ఆర్డర్ వచ్చింది ఒక రకంగా, పని చేసేది ఒక రకంగా నడుస్తుంది. రెండోది ఏంటంటే ముఖ్యంగా అతి ముఖ్యమైన సమస్య, మా కాలనీలో ఉన్న పార్కు కబ్జాకు గురైంది. దాని గురించి కూడా ఒక లెటర్ ఇచ్చినాం ఒక నెల కింద. టీపీఏ వచ్చిర్రు, చూసిర్రు, ఫోటోలు తీసుకుపోయారు. ఇప్పటివరకు దాని మీద కూడా ఎలాంటి యాక్షన్ లేదు.
దాన్ని హైడ్రా కూడా ఇద్దామని మేము నిర్ణయించుకున్నాము. ఇలా నుంచి ఎలాంటి స్పందన లేదు. దీని గురించి మేము మీడియా దృష్టికి తీసుకొస్తున్నాం. ధన్యవాదాలు. నా పేరు తోట శ్రీనివాస్. నేను ద్వారకానగర్ ఫేజ్ 1 కాలనీ జనరల్ సెక్రటరీ. గత కొంతకాలంగా బోడుప్పల్ మహానగరంలో ఉన్నటువంటి ఫస్ట్ డివిజన్ ద్వారకానగర్ ఫేజ్ 1 కాలనీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ పైన మేము కమిటీ సభ్యులందరం కూడా స్థానిక కార్పొరేటర్కి అదేవిధంగా మేయర్ గారికి కలిసినందువలన వాళ్ళు చొరవ తీసుకొని అదే కాలనీకి ప్రధాన రహదారి అయినటువంటి 40 ఫీట్ల రోడ్డును వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత 40 ఫీట్ల రోడ్డును 2 దశల వారీగా కొన్ని మీటర్లు ఒక కాంట్రాక్టర్కి, ఇంకో కొన్ని మీటర్లు ఇంకో కాంట్రాక్టర్కి కట్టబెట్టడం జరిగింది. అయితే కాంట్రాక్టర్లు మరియు అధికారులు వాళ్ళ యొక్క నిర్లక్ష్య ధోరణితోటి తమ ఇష్టానుసారంగా మెయిన్ రహదారి అయినటువంటి 40 ఫీట్ల రోడ్డు వేయకుండా ఏదో గల్లీల రోడ్డును వేసే విధంగా ఈ 40 ఫీట్ల రోడ్డును నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విషయం పైన మా కమిటీ సభ్యులందరము అదేవిధంగా కాలనీ ప్రజలందరం పోయి ఇదే కమిషనర్ గారికి అదే డిఈ గారికి అడిగితే, నువ్వు ఎవడి రాబాయి నాకు చెప్పడానికి, నువ్వు ఇంజనీర్వా, నా ఇష్టానుసారంగా చేస్తా, ఏం పీక్కుంటావు పీక్కోపో, నేను 40 ఫీట్ల రోడ్ ఆపి ఆ గల్లీ రోడ్ వేపిస్తా, నేను ఏందో చూస్తాపా అని ఇష్టానుసారంగా మాట్లాడిన పరిస్థితి ఈరోజు బోడుప్పల్ మహానగర సంస్థలో కనబడతా ఉన్నది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రజల సమస్యలను తెలుసుకోలేనటువంటి అధికారులు మాకు అవసరం లేదు. అటువంటి అధికారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇట్టి విషయమై స్థానిక మాజీ మేయర్ గారు అజయ్ అన్న గారికి ఈ విషయం చెప్పిన వెంటనే వెంటనే స్పందించి సానుకూలంగా స్పందించి ఆ స్థానిక కమిషనర్ కానీ అదేవిధంగా డిఈ గారికి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కమిషనర్ అయినటువంటి మేడం కూడా తన ఉన్నత అధికారాన్ని మర్చిపోయి తన కింద అధికారి యొక్క మాటలకు తలూపడం అనేది చాలా సిగ్గుచేటని మేము తెలియజేస్తున్నాము. ఇటువంటి అధికారుల పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. అవసరమైతే ఉన్నతాధికారులను కలిసి కూడా వీరిపైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తామని తెలియజేస్తున్నాం. ద్వారకానగర్ కాలనీ ఫేజ్ 1 నుంచి నా పేరు శేఖర్ రెడ్డి, నేను కాలనీ ప్రెసిడెంట్. మా కాలనీ వాసులు అంతా వచ్చారు. ముఖ్యంగా ఇక్కడ సమస్య ఏంటంటే మాకు రోడ్ల సమస్య. రోడ్లు ఇనాగ్రేషన్ చేసి ఒక 3 నెలలుగా వస్తుంది. రోడ్లు నత్తనడక నడుస్తున్నాయి. ఎక్కడైతే కౌన్సిల్లో అప్రూవ్ అయిన దాని ప్రకారం కాకుండా వేరే రకంగా చేస్తున్నారు. అది వచ్చి ఒక డీఈని ఏఈని అడిగితే డీఈ చాలా ర్యాష్గా, నువ్వెవడు అడగడానికి, నేను పోలీస్ స్టేషన్కి ఇస్తా, నువ్వు అడగాల్సిన అధికారం లేదు, నువ్వు చెప్పినట్లు వినాలనా అని చెప్పేసి చాలా దారుణమైన మాటలు మాట్లాడడం జరిగింది. ఇదే విషయాన్ని మాజీ మేయర్ అజయ్ అన్న దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి మాకు ఒక దారి చూపించిండు. ఈరోజు అది ఎట్లాగైనా ఏదో రకంగా చేసి ఇది చేపిస్తానని చెప్పిండు. అదేవిధంగా కమిషనర్ గారు కూడా మాట్లాడితే ఆమె కూడా మేము అట్లాగే చేస్తాము, అది చేస్తాము, మీకేం అవసరం అని మాట్లాడింది. కాకపోతే అంతకుముందేమో వార్డ్ ఆఫీసర్లు వచ్చినప్పుడు ప్రెసిడెంట్లు అందరు రావాలి అని చెప్పి పెద్ద సమావేశం పెట్టి మీకేం సమస్యలు నేను అడిగింది. కానీ ఇప్పుడేమో సమస్యలు చెప్తే ఆమె స్పందించకపోవడం కూడా పెద్ద ఇక్కడ మాకు ఇదైపోతుంది. దీన్ని ఈ మీడియా ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, మా కాలనీ ఏర్పడి చాలా 15-20 సంవత్సరాలు అవుతుంది. మాకు ఏ ఫెసిలిటీ లేకుండా అయిపోతుంది. సొంతంగా డ్రైనేజీలు వేసుకున్నాం. వీధి కంచి రోడ్ ఏమంటే ఒక 3 నెలల నుంచి నత్తనడకలు నడుస్తున్నాయి. ఇక్కడ ఎవరో ఏ రకంగా రాజకీయాలు చేస్తారో తెలియదు. ఇక్కడ మున్సిపల్కి వస్తే కూడా అసలు స్పందన ఇవ్వడం లేదు. ఒక డిఈ మాత్రం చాలా దారుణంగా, అతని పేరు చిరంజీవి. అదేవిధంగా వర్క్ ఇన్స్పెక్టర్ సతీష్ గారు కూడా చాలా నువ్వెవడు పైన మాట్లాడడానికి నీకేం సంబంధం, నువ్వు చెప్పినట్టు చేయాలా, మేము అధికారులు మా ఇష్టం మేము చేస్తామనే విధంగా స్పందిస్తున్నాడు. ఇదే విషయం అజయ్ అన్నకు చెప్తే ఆయన కొంచెం స్పందించి కొంచెం వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. మా రోడ్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. కానీ ఇది నశించాలి. ఎందుకంటే అధికారులు ఈ రకంగా మాట్లాడద్దు పబ్లిక్ మీద. అది మాత్రం మేము మీడియా దృష్టికి తీసుకొస్తున్నాము. పై అధికారులకు కూడా చెప్తాం, కలెక్టర్ కూడా ఒకవేళ అవసరమైతే లెటర్ ఇస్తామని కూడా ఈ రకంగా ఈ విధంగా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మీకు గాని మీ బ్రాండ్ కి గాని గుర్తింపు కావాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన వేదిక. విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025. ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు, ఫ్లైయర్స్, ఫ్లెక్సెస్, స్టేజ్ బ్యాక్డ్రాప్స్ లు, బూత్లపై మీ బ్రాండ్, ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రెజెంటేషన్స్, ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్గా భాగస్వామ్యమవ్వండి.